తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీనగర్లోని గందర్బాల్ పోలీసు అధికారులతో మాట్లాడారు. బల్తాల్, పహల్గావ్, శ్రీనగర్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారని ఏపీ భవన్ అధికారులు చెప్పారు. శ్రీనగర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. గందర్బాల్ జిల్లా కలెక్టర్ యాత్రికులకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారని ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారు. బల్తాల్, శ్రీనగర్ మధ్య రహదారిని రాత్రి 8 గంటలకు తెరిచే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. వీరి క్షేమ సమాచారం స్థానిక పోలీసులకు అందించామని అధికారులు చెప్పారు. యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కర్ఫ్యూలో చిక్కుకున్న యాత్రికులు పడుతున్న బాధలు వివరించేందుకు చిలకలూరిపేటకు చెందిన వెంకటరమణ అనే యాత్రికుడు సిద్ధంగా ఉన్నారు. వెంకటరమణ, కర్ఫ్యూ కారణంగా మీరు పడుతున్న బాధలేంటి? అధికారులు ఎవరైనా మీతో మాట్లాడారా? సార్ చెప్పండి. చెప్పండి వెంకటరమణ గారు, కర్ఫ్యూ కారణంగా మీరు పడుతున్న బాధలేంటండి? చిలకలూరిపేట మేము మొత్తం చిలకలూరిపేట, ఒంగోలు, అమ్మనబ్రోలు, చీరాల, గుంటూరు నుంచి మా ఇక్కడ వచ్చి సుమారు 5 మంది వస్తున్నారు. ఇక్కడ 3 రోజుల నుంచి మొత్తం ఇక్కడ ఆగిపోయి సుమారు 500 నుంచి 7 మంది పోయినాయి. మాకు జనానికి పరిస్థితి అనేది అర్థం కాలేదు. మా పరిస్థితి అనేది మాకు అర్థం కాకుండా ఉందమ్మా. సరే వెంకటరత్నం గారు, అధికారులు ఎవరైనా మీతో మాట్లాడారా? ఎవరు రాలేదు, మాకంటే అధికారులు ఎవరు రాలేదు. ఇందాక మన శ్రీకాంత్ అని చెప్పని అతను ఒక మెసేజ్ ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నామని చెప్పి ఒక మెసేజ్ చేశాడు. అంతవరకే తప్ప మాకు ఇంకొకళ్ళంటూ ఎవరు రాలేదు. తర్వాత బెహల్గాలో మాతో పాటు వచ్చిన వాళ్ళు 35 మంది బెహల్గాలో ఉన్నారు. సరే, మీరు అక్కడ ఉండడానికి ఏమైనా వసతి ఏర్పాట్లు చేశారా అండి? వసతులు అంటే ఏమైనా వసతులు ఉంటాయమ్మా. అంటే భోజనం అలా? భోజనాలు అంటే ఇక్కడ కాంట్రాక్ట్ చేసిన వరకు కొద్ది గొప్ప దాంతో పాటు ఉడకబద్దిగా తెలుసుకుంటే. వెంకటరత్నం గారు, ఇప్పుడు మీరున్న దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే ఇక్కడ బస్సులు మొత్తం ఇక్కడ ఆగిపోయినాయి. ఎక్కడికి బయటికి పోవద్దని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్ళని చెబుతున్నారు. వర్షం పడుతుంది. కొంతమంది కొట్టిన వాళ్ళు, గతంలో వచ్చిన వాళ్ళు ఈ వర్షం అని వాళ్ళు చెబుతున్నారు. అది వర్షం ప్రభావం ఎక్కువైతే దాని పరిస్థితి మనకి తెలియదు. మధ్య ఆగిపోతుంది. వెంకటరత్నం గారు, మీరు యాత్రకు ఎప్పుడు వెళ్లారు? అలాగే మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మేము 2వ తారీఖు బయలుదేరామమ్మా చిలకలూరిపేట నుంచి. చెప్పండి. మాతో పాటు యాత్రకు వచ్చిన 108 మంది మా బ్యాచ్. 128 మన తరపున ఆ రోజు మాతో పాటు కాకుండా పక్కన నర్సరావుపేట నుంచి, పక్కన గుంటూరు నుంచి ఒక 200-300 మంది బయలుదేరారు వేరే కాంట్రాక్ట్ ద్వారా. మన సుమారు 5,000 మంది ఇస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒకే చోటు ఉన్నారా అండి? ఇప్పుడు 35 మంది బెహల్గాలో ఉన్నాం. మిగతా ఇక్కడే ఉన్నామమ్మా. 70 మంది ఇక్కడే ఉన్నాం. 35 మంది మాత్రం బెహల్గాలో ఉన్నారు. ధన్యవాదాలు వెంకటరత్నం గారు.